మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉపాసన బలాన్ని పెంచుకునేట్టుగా, పూర్వపుణ్యాన్ని పెంపొందించుకునేట్టుగా కూడా కృషి చేస్తూ ముందుకు పెడతారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ విద్యాపరమైన ఆలోచనలలో డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యాపరమైన విషయాల్లో నిర్లక్ష్యం అనేది తగదు. అలాగే విద్యకు సంబంధించిన విషయాలలో ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైనా, విద్యకు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క ఆలోచనలలో, మీ యొక్క స్నేహ సంబంధాల విషయాల్లో ఏదైనా సరే అది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. అలాగే మీ చేద్దామనుకుంటున్న ప్రతి పనిలో కూడా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమిస్తూ లాభదాయకమైన ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుటుంబ వాతావరణం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ సౌఖ్యం విషయంలో ఆలోచనలు అధికంగా ఉంటాయి. గృహానికి సంబంధించిన విషయాల కన్నా కూడా వృత్తికి సంబంధించిన ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, వృత్తిపరంగా బాధ్యతల విషయంలో కావచ్చు, కొత్త ప్రదేశాలకి మార్పుల విషయంలో కావచ్చు, లేకపోతే కొత్త ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏది ఏమైనా దానికి సంబంధించిన విషయాలలో కొంత మీరు వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహించడానికి దోహదపడుతుంది. ఆ విషయంలో కుటుంబ వాతావరణం కానీ, గృహ సౌఖ్యం విషయంలో కానీ కొంత ఆసక్తి కానీ, వారికి సంబంధించిన అవసరాల విషయంలో కొంత మిశ్రమ ఫలితాలకు కానీ అవకాశం ఉందని మనం భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నంలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా మీరు శక్తివంచన లేకుండా కృషి చేసి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాల్లో కావచ్చు, మాట విషయంలో కావచ్చు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు ఆ విషయంలో వెనుకంజ వేయకుండా శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆ విషయంలో పై స్థాయి వ్యక్తుల యొక్క సహకారం కోరుకుంటే అది మిశ్రమ ఫలితాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా విద్యకు సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి దగ్గర ప్రయాణాల్లో చేసే ప్రయత్నాలు కానీ, వీలైనంతవరకు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు కూడా అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలకు కూడా అవకాశం ఉన్న సందర్భంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాలు, ఆర్థిక అంశాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో కొంత ఘర్షణ, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి, కొంత మీకు ఉద్వేగాలు అధికంగా ఉండడం, ఏదో తెలియని భ్రాంతి, భయం లాంటివి, కొంత ఆర్థిక సంబంధమైన విషయంలో కొంత మీకు ధైర్యం కొంతవరకు తక్కువగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం విషయంలోనూ ఏదో తెలియని అశాంతి లాంటిది ఉండే అవకాశం ఉందంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక విషయాలు, కుటుంబపరమైన విషయాలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేదేమో అన్న భావనతో కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళే విషయంలో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు, ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, అలాగే మానసిక ప్రశాంతత విషయంలో కూడా మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండే వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత మీరు మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవడం, చక్కటి మ్యూజిక్ లాంటిది వినడం, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి చేసినట్లయితే చాలా వరకు ప్రశాంతంగా ఎలాంటి సమస్యనైనా మీరు సంపూర్ణంగా పూర్తిగా దాన్ని అధిగమించి చక్కగా దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యంగా వ్యక్తిగత విషయాల మీద, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, మానసికంగా కొంత చికాకులుగా ఉండడం, ఏ నిర్ణయం స్థిరంగా తీసుకోలేని పరిస్థితులు లాంటివి రావడం, వీలైనంతవరకు అది మీకు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఘర్షణాత్మకమైన వాతావరణం, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, దాంట్లో వ్యక్తుల యొక్క సహకారం, మీరు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి తీసుకునే నిర్ణయాలలో వృత్తి విషయం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కొంత ఆలోచనలు అనేవి మీరు ఆశించిన స్థాయి కన్నా కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా ప్రశాంతతని పెంపొందించుకొని ఆలోచన విధానంలో కొంత మార్పులు చేసుకొని
మెడిటేషన్ లాంటివి చేసి స్థిమితమైన ఆలోచనలతో స్థిరంగా అప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీరు ఊహించని ఖర్చులు, అనుకోని ఖర్చులు, అలాగే కొన్ని డొనేషన్స్ లాంటివి ఇచ్చే పరిస్థితి, చారిటబుల్ ట్రస్టులకు ఇచ్చే పరిస్థితులు అంటూ కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడానికి కానీ, వాటికి సంబంధించిన ప్రయాణాలు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన పరిస్థితులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే అధిక ఖర్చులు చేసైనా సరే మీకు ఇంతకు ముందుండే రుణాలు తీర్చడానికి కానీ, లేకపోతే ఏదైనా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడానికి మొదలైన వాటికి కూడా సంబంధించి ఖర్చులు ఉండే అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిద్రలేమిని అధిగమించాలి. చక్కగా సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర అనేవి చూసుకుంటూ మీ ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెళుతూ అప్పుడు సరైన నిర్ణయాలతో ఖర్చుల విషయాన్ని మీరు ఒకసారి అవలోకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో మీకు ఆకస్మికంగా ఇతరుల యొక్క సహకారం లభ్యమవుతుంది. వృత్తిపరంగా విజయాన్ని సాధించడం, వృత్తిపరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తితో పాటుగా మీ ఆలోచన విషయాల్లో మీరు ఆశించిన విజయాలు సాధించడానికి మీరు కొత్త ఆలోచనలు చేయడం, సంతాన వర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడం, అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో లోన్లు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఆ విషయంలో గవర్నమెంట్ అధికారులను వాళ్ళని సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఎమోషన్స్, కొంత కోపం, అలాగే ఘర్షణాత్మకమైన ఆలోచనలు, కుటుంబ సభ్యులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటిని మాత్రం తప్పనిసరిగా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం బట్టి ప్రియమైన వ్యక్తులతో ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు మీ ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ వారితో మీరు సంప్రదించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వృత్తిపరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో మీకు ఆకస్మికంగా పెద్దల యొక్క తోడ్పాటు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకునే దిశలో మీరు చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ శ్రమతో దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గృహ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం అనేది ఉంది కనుక గృహంలోని వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా అధిక శాతం గృహానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం, విద్యాపరమైన విషయాల మీద దృష్టి సాధించవలసిన పరిస్థితులు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం కృషి చేస్తారు. అయితే ఉన్నత విద్యా విషయంలో కూడా అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లాంటిది, అంటే ఏదైనా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లాంటి వాటికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా అలాంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఇంట్రెస్ట్తో దూర ప్రయాణాలు చేయడానికి కానీ, దూర విద్యా విధానం ద్వారా అలాంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటికి కానీ, అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లాంటి వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ యొక్క మీ వారసత్వపు ఆస్తులు కావచ్చు, లేకపోతే భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులకి సహకరించే విధానంలో కావచ్చు, కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో చర్చలు జరగడం, లేకపోతే దానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితి, ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవడం, అలా ముఖ్యంగా దాంతోపాటుగా ఎవరన్నా ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిసి కొన్ని చర్చలు చేయడం, వాటి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మీ ప్రయాణాలు చేయడం, ఇదొకటి. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు లాంటివి, చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని అనుకోని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, అలాగే ప్రయాణ సౌకర్యాల విషయంలో కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే ఆహార స్వీకరణ విషయంలో కొంత ఇబ్బందులు లాంటివి మొదలైన వాటి వల్ల కూడా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయం కావచ్చు, కొత్త నిర్ణయాల విషయంలో కావచ్చు, అది ప్రయాణాలు చేసేటప్పుడు, లేకపోతే ముఖ్యమైన పనులు వాయిదా పడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి
మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయంలో పెద్దలు, తర్వాత ఇలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు వారిని కలవడం, వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలతో అంటే వారి ఆశీస్సులతో మీరు కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం, ఆకస్మికంగా కొత్త వ్యక్తుల పరిచయమైన, మైత్రి బంధాలు బలపడినా, ముఖ్యంగా వారందరూ కూడా ఎక్కువ శాతం ఆధ్యాత్మిక భావనలు కలిగిన వారితో మీకు ర్యాపో అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మీరు చేసే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే దానివల్ల కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే కొత్త వ్యక్తులతో పరిచయం అయినా కూడా మీ మీద మీకు అధిక కాన్సన్ట్రేషన్ ఉండి వారి విషయంలో మీరు కొంత శ్రద్ధ తీసుకుంటే మీ సాంఘిక సంబంధాలు కూడా చక్కగా బలపడతాయి. కనుక వారి విషయంలోనూ అంటే అది మీ భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, వ్యాపార వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, అన్ని విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఈ యొక్క ఆకస్మికమైన ప్రయాణాల విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. అనుకోని ఖర్చులు కావచ్చు, అనుకోని ప్రయాణాలు, వీటి వల్ల మీరు వృత్తిపరంగా కూడా నూతన ప్రదేశాల్లో నూతన అవకాశాలు, వాటి కొరకు మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులు లాంటివి, వృత్తిని చేంజ్ చేసుకునే పరిస్థితులు లాంటివి ఎదురవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత జాగ్రత్తగా ఆలోచించి వైరాగ్య ధోరణిని విడనాడి తగిన విధంగా స్పందిస్తూ, ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ఏదైనా రుణాలు ఉంటే చెల్లించేసి, అదేవిధంగా మీకు పూర్వపు ఇబ్బందులు ఏదైనా అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇమ్యూనిటీ పవర్లకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే తగిన జాగ్రత్తలతో తొందరగా నిర్ణయం తీసుకొని మార్పులు చేసుకోకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది.